శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా నెల్లూరు రూరల్ 24వ డివిజన్ కనపర్తిపాడులో దీపావళి సందర్భంగా ప్రతి ఇంట టపాసులు కాల్చి సంబరాలు జరుపుకున్నారు. ఈ ప్రాంతంలో అంబరాన్నంటే దీపావళి సంబరాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం రండి. మన నెల్లూరు రూరల్ మండలం కనపర్తిపాడులో జరుపుకుంటున్నారు. ఇక్కడ పిల్లలు చేస్తే బాగా ఉత్సాహంగా జరుపుకుంటున్నారు. ఆనందంగా ఉన్నటువంటి బాగా ఉత్సాహంగా జరుపుకుంటున్నారు. మరి ఈరోజు ఈ దీపావళి రోజు ఇక్కడ ఉన్నటువంటి బాబు పుట్టినరోజు, దీపావళి రోజే పుట్టినరోజు కావడం చాలా సంతోషంగా ఉంది. మరి ఆ బాబుని బాబు ఈరోజు హ్యాపీ బర్త్డే, ముందుగా శుభాకాంక్షలు. ఏం కావాలని కోరుకుంటున్నావు? వెరీ గుడ్, వెరీ గుడ్. ఇక్కడ ఉన్నటువంటి మన పుట్టినరోజు జరుపుకున్నటువంటి చిన్ను IAS అవ్వాలని కోరుకున్నాడు. ఎంతో మందికి ఒక జిల్లాకి కలెక్టర్ అయ్యి ఎంతో మందికి ప్రజలకు సేవ చేసేందుకు ఆయన తన ఈ యొక్క IASని ఎన్నుకున్నాడు. మరి ఈ లోపలికి వెళ్ళి చూద్దాము ఎలా జరుపుకుంటున్నారు. ఉత్సాహంగా ఇక్కడ కోలాహలంగా ఉన్నది. ఈ యొక్క దీపావళి ఈ ఇంట్లో బాగా వెలుగుతూ ఉన్నమాట. అందరూ విద్యార్థులందరూ ఉన్నటువంటి మధ్యాహ్నం ఉన్నాడు. ఆ రోజుల్లో మీరు దీపావళి ఎలా జరుపుకునే వాళ్ళు? బాగా జరుపుకునే వాళ్ళ చెప్పు. బ్రహ్మాండంగా చేసుకున్నాం. ఇప్పుడు ఇక్కడ వీళ్ళ యొక్క అమ్మమ్మ ఉన్నది, వీళ్ళ అమ్మమ్మ ఉన్నది. మరి ఆమె అడిగి తెలుసు. నానమ్మ 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 వీళ్ళ నానమ్మ ఉన్నది. ఈ యొక్క పిల్లలకందరూ కూడా ఏం చెప్పదలుచుకున్నది. ఇప్పుడు ఆ రోజుల్లో వాళ్ళు దీపావళి ఎలా జరుపుకునే వాళ్ళు, మరి ఈ రోజులకు వచ్చేసరికి ఆ దీపావళి ఏ స్థాయికి ఎలా వెళ్ళిపోయిందో అనేది మా కాలంలో అయితే చింతపమ్ములు కాలేసి నిప్పు చేసుకొని సుండుకాయ తాటి సుండుకాయ తెచ్చుకొని ఆడపిల్లకాయలమైనా కూడా మగ పిల్లకాయలు లాగా ఈతల్లో నిప్పేసి మా అమ్మలు తెలియకుండా వేసి నిప్పేసి కాలేసేది. ఆ చింత మెల్లు పుల్లలు అవి కాలేసేది, తాటాకు తెచ్చుకునేది, ఆ నిప్పులు దాంట్లో పోసేది, ఆ పొస ఈ పొస కలిపి కట్టేది, వేసి కుమ్మ మగవాళ్ళతో పోటేది. నిప్పులు రవ్వలు, రే నాయి భలే వస్తున్నాయి రా రవ్వల, రే నాయి భలే వస్తున్నాయి రా అని పిల్లకాయలు. అప్పుడు రోజులు, అప్పుడు పండగలు, అప్పుడు ఎంజాయ్, డబ్బులు ఖర్చు లేకుండా దీపావళి చేసుకునేది మేము అప్పట్లో. అమ్మా చెప్పమ్మా, ఆ రోజులు అట్లున్నాయి. మరి ఈ రోజుల్లో పరిస్థితి చూస్తే మొత్తం కాలుష్యం అయిపోతుంది కదా, పొగ నిండిపోతుంది. నేను ఊపిరితిత్తులు శ్వాస తీసుకోలేకపోతున్నాము. పెద్దవాళ్ళగా ఉండేవాళ్ళమి అప్పుడే మేలు. ఇప్పుడు అంటే డబ్బులు ఇచ్చి వ్యాధి కొనుక్కున్నట్టుంది. చూశారు కదా, ఆనాటి దీపావళికి ఈనాటి దీపావళికి ఎంత వ్యత్యాసం ఉన్నదో. ఆనాడు 10 పైసలు ఖర్చు లేకుండా బ్రహ్మాండంగా జరుపుకునేమో, అందరం కూడా కలిసిమలిసి ఏదోలో బ్రహ్మాండంగా ఆనందంగా జరుపుకునేమో అంటున్నారు. మరి ఈ రోజు దీపావళి ఏ ఇంటికి ఆ ఇల్లే దీపావళి అయిపోయినది. మరి ఈ రోజు బాగా వాతావరణాన్ని కాలుష్యం చేస్తూ ఇప్పుడున్నటువంటి టపాసులు అనేవి చాలా ప్రమాదకరంగా మారిపోయింది. చిన్నపిల్లలు అయితే అతి ఉత్సాహంగా చేసేటువంటి చిన్నపిల్లలు ఈ ప్రమాదాలు కూడా గురైపోయి వాళ్ళు హాస్పిటల్ పాలవుతున్నారు. ఎవరు కూడా చిన్నపిల్లలు చాలా జాగ్రత్తగా ఉండండి. ఈ యొక్క టపాసులు అనేవి చాలా జాగ్రత్తగా కాల్చుకోండి. అందరికీ కూడా బాగా జరుపుకున్నారు అందరూ కూడా. మరి వాళ్ళు తల్లిదండ్రులు ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకున్నాం. ఈ బాబు బాగా చదువుకొని IAS అవ్వాలనుకుంటున్నారు. ఆయన పట్ల ఆయన ఇచ్చినటువంటి ఆలోచన మీరు ఎలా? తప్పకుండా సార్, మేమైతే మా పేరెంట్స్గా మేము ఖచ్చితంగా మా బిడ్డ బాగా చదువుతానని అంటే మాకు ఇంకా సంతోషం సార్. ఈ దీపావళి సందర్భంగా ఆయనలో ఉన్న ఆలోచనని బయట పెట్టడం కూడా మాకు చాలా సంతోషంగా ఉంది. కాబట్టి ఆయన ఎంతవరకు చదువుకుంటే అంతవరకు చదివించాలనే కోరిక అతను ఉంది.
దానికి మరొకసారి పుట్టినరోజు శుభాకాంక్షలు అలాగే దీపావళి శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాం. ఇప్పుడు వాళ్ళ అమ్మ అయితే ఉన్నారు. అమ్మ చెప్పండి అమ్మా, మీ బాబు బాగా ఉత్సాహంగా పుట్టినరోజు మరి దీపావళి రోజు పుట్టినరోజు అంటే చాలా సంతోషం. మరి ఆయన యొక్క కోరికని మీరు మార్కెట్ మరి ఆయన ఐఏఎస్ అవ్వాలి ఆనందం కనిపిస్తుంది. ఆరోగ్యం బాగాలేదు, కొంచెం హ్యాపీగా లేదు కాబట్టి బాగా ఐఏఎస్ అయినా ఏదైనా కానీ మాకు సంతోషమే. ఇది ఇప్పుడు వాళ్ళ తల్లిదండ్రులను మనం అడిగితే ఆయన ఎంతవరకు చదివితే అంతవరకు చదువుకుని ఆయనలో ఉన్నటువంటి ఆలోచన బయటపెట్టినందుకు మేము చాలా గర్వపడుతున్నామని చెప్పి మా తల్లిదండ్రులు చెప్తున్నారు. ఇది ఈరోజు దీపావళి స్పెషల్.